హలో హాయ్ వెల్కమ్ టు లతా ఆన్లైన్ ట్యూషన్. లాస్ట్ వీడియోలో 3H ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. ఇవాళ 3H ఎక్సర్సైజ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 3-4 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఇలా ఇచ్చాడు, దీన్ని గ్రామర్స్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ రాసుకోండి. A equal to 1 minus 1 3 4 2 minus 1 minus 1 3 1. X equal to x y z. D equal to 5 0 5. ఇలాగా కదా. ఇప్పుడు మనం దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అన్నా డెట్ అన్నా అదే కదా. ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 2 minus 1 3 1 మైనస్ ఫార్ములా ఒక మైనస్ ఒక మైనస్ ప్లస్ 1 అవుతుంది. 4 minus 1 minus 1 1 3 into 4 2 minus 1 3 ఇలా వచ్చింది. ఓకేనా. డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ప్లస్ 3 అయిపోతుంది. 1 into 4 minus 1 అవుతుంది. 3 into 12 మైనస్ ఇక్కడ ఒక మైనస్ ఫార్ములాలో ఒక మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా. 5 4 minus 1 అంటే 3 14 3 జార్ అంతేనా. 72 అవుతుంది. 42 అంతేనా. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 50 అవుతుంది. ఇది ఇప్పుడు డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. సో మనం గ్రామర్స్ మెథడ్ అప్లై చేయొచ్చు అనమాట. దీంట్లో నుంచి దేర్ఫోర్ డెల్టా ఈక్వల్ టు 50 అంతేనా. ఇప్పుడు డెల్టా 1 అంటే ఏమవుతుంది, ఈ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ కాలంని డిలీట్ చేసి డి కాలంని తీసుకొచ్చి రీప్లేస్ చేయడాన్ని డెల్టా 1 అంటాం. అవునా. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 5 0 5 minus 1 2 3 3 minus 1 1 ఇలాగా. ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 5 2 minus 1 3 1 plus 1 0 minus 1 5 1 plus 3 0 2 5 3 5 into 2 plus 3 1 into 0 plus 5 3 into 0 minus 10 అంతేనా. ఇక్కడ 5 5 5 25 ఇక్కడ ఒక 5 minus 30 అంతేనా. ఏమవుతుంది, దీని వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా 2 అంటే ఏంటి, ఈ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలంని డిలీట్ చేసి ఈ కాలంని రీప్లేస్ చేయడాన్నే డెల్టా 2 అంటాం. అంతేనా. 1 4 minus 1 5 0 5 3 minus 1 1 దీనికి 1 0 minus 1 5 1 minus 5 4 minus 1 minus 1 1 3 into 4 0 minus 1 5 అంతేనా. 1 into 0 plus 5 4 minus 1 3 20 plus 0 అంతేనా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 5 3 వస్తుంది. 5 3 జా 50. ఇక్కడ ఇదేమవుతుంది 60 అవుతుంది. అవునా. 65 minus 15 అంటే 50 అవుతుంది. ఇదేంటిది డెల్టా 2. ఇప్పుడు డెల్టా 3 అంటే ఏం చేస్తాము, 1 4 minus 1 minus 1 2 3 ఈ కాలంని డిలీట్ చేసి ఈ కాలంని రీప్లేస్ చేయటమే డెల్టా 3. ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 0 3 5 ఫార్ములాలో మైనస్ ప్లస్ 1 4 0 minus 1 5 plus 5 into 4 2 minus 1 3 ఏమవుతుంది 1 into 10 minus 0 plus 1 into 20 minus 0 5 into 12 plus 2 అంతేనా. 10 plus 20 14 5 జార్ 14 5 జార్ 70 ఏమవుతుంది ఇక్కడ 100 అవుతుంది. ఇదేంటిది డెల్టా 3 అంతే కదా. ఇప్పుడు డెల్టా వచ్చింది, డెల్టా 3 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ క్రామర్స్ రూల్ నుంచి ఎక్స్ వాల్యూ ఎలా అవుతుంది, డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 ఎంత వచ్చింది ఇక్కడ 0 0 బై 50 0 y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 అంటే ఎంత వచ్చింది, ఇది 50 బై 50 1 z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా 50 బై 100 కదా. ఇక్కడ 100 బై 50 ఏమవుతుంది 2 అవుతుంది. అంతేనా. దేర్ఫోర్
x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1 అండ్ z ఈక్వల్ టు 2. ఇది క్రామర్స్ రూల్. ఏం చేసాము, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాము, దాని నుంచి డెట్ ఏ కనుక్కున్నాము. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి క్రామర్స్ రూల్ అప్లై చేయొచ్చు. ఆ డెట్ ఏనే డెల్టా కాబట్టి డెల్టా తీసుకున్నాము. డెల్టా 1 అంటే ఏ అనే మ్యాట్రిక్స్లోని ఫస్ట్ కాలంని తీసివేసి ఇది రీప్లేస్ చేయాలి, దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే డెల్టా 2 అంటే ఏ అనే మ్యాట్రిక్స్లో సెకండ్ కాలం డిలీట్ చేసేసి ఇది రీప్లేస్ చేసి చేస్తాం. డెల్టా 3 అంటే దీంతో థర్డ్ కాలం డిలీట్ చేసి డి రీప్లేస్ చేసి డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ వాల్యూస్ ఏంటి, డెల్టా 1 బై డెల్టా, వై వాల్యూ డెల్టా 2 బై డెల్టా, జెడ్ వాల్యూ డెల్టా 3 బై డెల్టా వాల్యూస్ వస్తాయి. ఇది క్రామర్స్ రూల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సేమ్ దీంట్లో కూడా డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, అదే అనమాట. 2 - 1 3 1 1 into 4 - 1 - 1 1 plus 3 into 4 2 - 1 3. ఇది దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, 1 into 2 plus 3 plus 1 into 4 - 1 plus 3 into 12 plus 2. దీని నుంచి ఏమవుతుంది, 5 plus 3 plus 14 3 జార్ ఏమవుతుంది, 40 14 3 జార్ 42. అంతేనా, డెట్ వాల్యూ ఎంత వచ్చింది, 50 వచ్చింది. నాట్ ఈక్వల్ టు 0. సో ఏమవుతుంది, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, కోఫాక్టర్స్ ఆఫ్ యాన్ ఎలిమెంట్స్, కోఫాక్టర్స్ కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ అదే కదా, కోఫాక్టర్స్ కనుక్కోవాలంటే ఎట్లాగా, ఇది ఈ రోని ఈ కాలంని డిలీట్ చేసి 2 - 1 3 1. నెక్స్ట్ వచ్చేసి 4 - 1 - 1 1. జాగ్రత్తగా మీరు పెన్సిల్స్తో క్యాన్సిల్ చేసుకొని చెయ్యండి, ఆటోమేటిక్గా ఈజీగా అయింది. లేదు మాకు అలవాటు అంటే మామూలుగా చేసేయచ్చు. అలాగే 4ని డిలీట్ చేయండి, ఈ రోని ఈ కాలంని -1 3 3 1. ఈ ఎలిమెంట్ని డిలీట్ చేస్తే ఈ రోని ఈ కాలంని 1 3 -1 1. ఈ రోని ఈ కాలంని డిలీట్ చేస్తే 1 - 1 -1 3. ఈ రోని ఈ కాలంని డిలీట్ చేస్తే -1 3 2 -1. ఈ రోని ఈ కాలంని అప్పుడు ఏమవుతుంది, 1 3 -1 1. తర్వాత ఇది 1 - 1 4 2. ఇది కోఫాక్టర్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేయండి. వచ్చిందాన్ని ఇప్పుడు చూడండి ఏం చేద్దాము, 2 + 3 - 4 - 1 అంతేనా, 4 3 జార్ 12 plus 2 minus -1 3 3 9. 1 plus 3 ఏమవుతుంది, 3 - 1. ఇక్కడ ఎంత వచ్చింది, 1 6 -1 12. ఇక్కడ ఎంత, 2 + 4 అంతేనా. ఇక్కడ వచ్చింది. దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి. 5 - 3 14 10 4 2 5 13 6. ఇలాగే కదా వచ్చేది. ఇది దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే అడ్జాయిన్ ఏ వచ్చింది, అవునా. 5 10 - 15 -3 4 13 14 -2 6 అంతేనా. ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా అయితే 1/det A ఇంటూ అడ్జాయిన్ ఏ. det A అంటే 50, ఇదంతా 10 -5 -3 4 13 14 -2 6. x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. x అంటే ఎంత, ఇదే కదా, సారీ ఏ అంటే 5 10 15 -3 4 13 14 -2 6. డి అంటే ఎంత, 5 0 5. మల్టిప్లై చేయండి ఇంకా 1/50 ఇంటూ 25 + 0 ఇదంతా 5 కదా, 20
5. ఓకేనా, ఇక్కడ -15 + 0 + 65. ఇక్కడంతా 17 + 0 + 30. అంతే కదా. ఇప్పుడు 1/50 ఇంటూ ఇది 0, ఇదేమవుతుంది 50, ఇది 100 అవుతుంది. XYZ = లాంగ్ అప్లై చేయండి 0 1 2. అంతేనా. therefore x = 0, y = 1, z = 2. ఇది ఏంటిది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఏం చేసాం, ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం, డెట్ ఫైండ్ అవుట్ చేసాం. = 0 వచ్చింది కాబట్టి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై అవుతుంది. దీనికి కోఫాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసాము. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే అడ్జాయింట్ ఏ వచ్చింది. అడ్జాయింట్ ఏ ఆఫ్టర్ ఏ ఇన్వర్స్ 1/that అడ్జాయింట్ ఏ ఇలాగ వచ్చింది. x y వాల్యూస్ కనుక్కోవడానికి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫార్ములా ఏంటి, ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ ఇది, డి ఇది. మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఇలా వచ్చింది. x వాల్యూ 0, y వాల్యూ 1, z వాల్యూ 2 వచ్చింది. ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, గాస్ జోర్డాన్ మెథడ్. గాస్ జోర్డాన్ మెథడ్ అంటే ఏ వాల్యూ ఎంత, 1 - 1 3, 4 2 - 1 -1 3 1, x = x y z and d = 5 0 5. ఇంతేనా. AD = దీన్ని అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది 1 3 5 4 2 -1 0 -1 3 1 5 ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏమేం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ని ఈ ఫామ్లోకి తీసుకురావాలి. అంతేనా. ఈ ఫామ్లోకి మనం తీసుకురావాలి. అంతేనా. చూడండి ఇక్కడ R3 × R3 + R1, అలాగే R2 × R2 - 4R1. ఇలా చేస్తే ఈ 2 ప్లేసెస్లో 0s అవుతాయి అన్నమాట. చూడండి ఫస్ట్ ఇది చేద్దాం. R2 4 2 - 1 0, 4 × R1 4 - 4 12 20 మైనస్ ఏంటి మైనస్ కదా, సైన్స్ మారుతాయి. 0 6 13 -20. ఇది R2 కదా ఇది. ఇప్పుడు R3 1 1 3 5 -1 3 1 5 ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ ప్లస్ కాబట్టి సైన్స్ ఏం మారవు, 0 అయిపోతుంది. ఇక్కడ 2 వస్తుంది, ఇది 4 వస్తుంది, ఇది 10 వస్తుంది. ఇదేంటిది R3. రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, 1 - 1 3 5 0 6 -13 -20 0 2 4 10. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని 0 చేయాలి. అందుకోసం మనం ఏం చేసాం, దీన్ని 3తో మల్టిప్లై చేసి దీంతో నుంచి సపరేట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది కదా. చూడండి R3 × 2 3 × R3 - R2 అంతేనా. 3 × R3 ఎక్కడెక్కడ చేస్తాము, 3తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 0 3 6 4 12 30 R2 0 6 -13 -20 ప్లస్ 0 0 ఇదంతా 25. ఇక్కడ ఏదంతా వస్తుంది 50 వస్తుంది. అంతేనా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. 1 - 1 3 5 0 6 -13 -20 ఈ వాల్యూస్ రీప్లేస్ చేయండి. 0 0 25 50 ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి దీన్ని R3ని /25 చేయొచ్చా, R3 × 2. అప్పుడు ఏమవుతుంది, 1 - 1 3 5 0 6 -13 -20 0 0 1 2 అవుతుంది. అంతేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వాల్యూస్ని 0 చేయాలి. ఇంకా 3 టర్మ్స్ ఉన్నాయి 0 చేయడానికి. ఏం చేద్దాము, దీన్ని 3తో మల్టిప్లై చేసి దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాము. అలాగే దీన్ని 13తో మల్టిప్లై చేసి దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. చూడండి
R1 tends to R1 minus 3 R3. ఓకే, అలాగే R2 tends to R2 మైనస్ దీన్ని 13తో మల్టిప్లై చేద్దాం ప్లస్ 13 R3. ఇలా చేద్దాం, చూద్దాం ఏమైందో. 1 minus 1 3 5 3 R3 0 0 3 6 అంతేనా. మైనస్ 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 1 minus 1 0 minus 1 ఏంటిది, ఇది R1, ఇది R1. నెక్స్ట్ R2 ఏంటిది, R2 minus 0 6 minus 13 minus 20 0 0 13 26 0 6 ఎంత 0 ఇక్కడ 6 అవుతుంది. ఇది R2 చేయండి. R1 1 minus 1 0 minus 1 0 6 0 6 0 0 1 2 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఈ 3 టర్మ్ 0 చేయాలి అంతేనా. ఈ టర్మ్ 0 చేయడానికి ఏం చేద్దాం, ఫస్ట్ దీన్ని R2 tends to R2 minus by 6 చేద్దాం. ఏమవుతుంది, 1 minus 1 0 minus 1 0 1 0 1 0 1 0 ఇలా కదా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దామా. R1 tends to R1 plus R2 1 minus 1 0 minus 1 0 1 0 1 ఏమవుతుంది, 1 0 0 0 ఏమవుతుంది, 1 0 0 0 0 1 0 1 0 0 1 2. చూసారు కదా, ఇదేమవుతుంది, ఇది x, ఇది y, ఇది z అంతేనా. ఇప్పుడు x equal to 0, y equal to 1 and z equal to 2. ఓకే, ఈ క్రాస్ చూడడం మీద మాత్రం నేను చెప్పినట్టే చేయాల్సిన. యాక్చువల్లీ నేను ప్రాక్టీస్ చేసింది వేరే, ఇక్కడ అప్లై చేసింది వేరే, మీకు నచ్చినట్టు. ఫైనల్గా ఆన్సర్ మాత్రం ఎటువంటి మిస్టేక్లు లేకుండా ఆన్సర్ మాత్రం రావాలి. ఓకేనా. ఇవి ఈ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, అవి నేను చెప్పినట్టే చేయాలని లేదు, మీకు నచ్చినట్టు చేసుకుంటా ఫైనల్గా ఇలా తీసుకురావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఇది చూడండి. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 6 0 యాక్చువల్లీ ఇది ఇటు పోవాలి కదా. 2x plus 6y equal to -11 ఇవే కదా ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్న ఈక్వేషన్ ఫాము. ప్లస్ 20y plus 6z equal to -3 6y అంటే ఇక్కడ 0x అన్నమాట. ప్లస్ 18z equal to -1 ఇక్కడ ఏమైతే 0 into z. ఓకే, ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ని రాయాలి. 2 6 0 6 20 -6 0 6 -18 ఇది ఏ అవుతుంది. ఇది ఏమవుతుంది, x y z అవుతుంది. d ఏమవుతుంది, -11 -3 -1 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు దీంట్లో చూడండి, దీనికి డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది, 2 into 20 -6 6 -18 -6 జీరోని కాలంలో వదిలేసేయండి. -6 0 -18 0 into ఎనీథింగ్ 0 అయిపోతుంది కాబట్టి 0 అని రాసుకుంటున్నాం. 2 into 18 into 360 plus 36 అంతేనా. -6 into 18 6 108 ఓకేనా.
ఇప్పుడు 2 ఇంటూ 360లో నుంచి 36 పోతే 4 5 2 3 24 ఓకేనా. 108 ఇంటూ 6 648 ఓకేనా. ఇదంతా ఇట్లా. ఇప్పుడు చూడండి దీన్ని 2ని 1 మల్టిప్లై చేయండి. 2 2 4 6 648 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి డెట్ ఏ అనేది ఈక్వల్ టు 0 అయిపోయింది. దేర్ఫోర్ ఏ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యింది. అవునా, సింగులర్ మ్యాట్రిక్స్. ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అయితే క్రామర్స్ రూల్ కానీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ చేయలేం కదా. అవి రెండు చేయాలంటే ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. దేర్ఫోర్ cannot prove here. ఓకేనా. హియర్ డెట్ అనేది 0 అయింది కాబట్టి క్రామర్స్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రూవ్ చేయలేము అనమాట. నెక్స్ట్ ఏంటిది లాస్ట్ జోర్డాన్ మెథడ్. దీన్ని అయితే చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో మనం రెండు ఏదైనా సింగులర్ అయినా ఏ అనేది సింగులర్ అయినా చేయొచ్చు, నాన్ సింగులర్ అయినా ఈ మెథడ్ని అయితే చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఏ డీని తీసుకుందాం అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని. 6 20 -6 3 0 6 -18 1 ఇదేనా. సారీ ఇక్కడ -1 కదా. ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ని మ్యాట్రిక్స్ క్రామర్స్ మెథడ్లో లాస్ట్ జోర్డాన్ మెథడ్లో ఈ ఫామ్లోకి తీసుకురావాలి. అవునా, ఈ ఫామ్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ ఈ ఏరియా 0 అయిపోయింది, ఈ ఏరియా 0 అయిపోయింది. ఇంకేం చేయాలి, ఇది 0 చేయాలి అంతేనా. R2 టైమ్స్ 2 R2 -3 R1 చేద్దాం. R2 అంటే ఎంత 6 20 -6 -3 3 6 6 3లోకి వచ్చింది 0 -36. ఇక్కడ మైనస్ కాబట్టి 6 3లోకి వచ్చింది -36. ఇక్కడ మైనస్ కాబట్టి సైన్స్ మారుతాయి. 0 2 -6 +30 అంతేనా. R2 ఇది 2 6 0 -11 0 2 -6 30 0 6 -18 -1 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 0 కావాలి, దానికి ఏం చేద్దాము, R3 టైమ్స్ 2 R3 -R1 చేద్దాం. తప్పు కదా. దీన్ని R3 టైమ్స్ 2 R3 -3 R2 ఇలా చేద్దాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 0 6 -18 -1 దీన్ని 3తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది 0 6 18 90 అంతేనా. దీన్ని 3తో మల్టిప్లై +90 కదా మైనస్ ఇలా వస్తుంది 0 0 0 -91. సో ఇప్పుడు ఏమవుతుంది 2 6 0 -11 0 2 -6 30 0 0 0 -91 ఏమవుతుంది ఏడి అనే మ్యాట్రిక్స్ ఇలా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు చూడండి దీంట్లో ఏ అనే మ్యాట్రిక్స్ ఒకటి తీసుకుందాం. ఏ అనే మ్యాట్రిక్స్ మటుకి తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే 2 6 0 0 2 -6 0 0 0 ఒక కాలం మొత్తం ఒక రో మొత్తం 0 అయిపోయింది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది నాట్ ఈక్వల్ టు 3 అవుతుంది అంతేనా. 3 అయితే కాదు. ఇప్పుడు ఏడీకి సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. AD1 అనే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఏమవుతుంది ఇక్కడ 6 0 -11 2 -6 30 0 0 -91 ఖచ్చితంగా దీని డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. therefore ర్యాంక్ ఆఫ్ ఏడి ఏమవుతుంది 3 అవుతుంది. కావాలంటే ఫైండ్ అవుట్ చేసి చూడండి. దీని యొక్క ర్యాంక్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి అవునా.
సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ అని రాస్తాం కదా. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ కావాలంటే ఇంట్రడక్షన్ 3H ఎక్సర్సైజ్ ఇంట్రడక్షన్ చూడండి. ఇట్ హ్యాస్ నో, మీకు అర్థమవుతుంది ఎందుకు అవుతుంది అనేది. ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏడి అనేది ఈక్వల్ కాకపోతే దానికి సొల్యూషన్ ఉండదు. ఓకేనా. ఇది 4th ప్రాబ్లం. దీనికి క్రామర్స్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై కాదు, ఎందుకంటే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి. సారీ, డెట్ అనేది ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ మ్యాట్రిక్స్ రాస్ జోర్డాన్ మెథడ్లో ఇది నాట్ ఈక్వల్ టు అయినాయి కాబట్టి సొల్యూషన్ ఉండదు. ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్. నా టీచింగ్ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి.